కిరీటముగా మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం ప్రభు దినములో ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వస్తున్నాం. రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. నన్ను మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ప్రభా, రాగలిగిన మీ ప్రజలు మీ సన్నిధి తీసుకురండి. ఆలస్యం నిర్లక్ష్యం తప్పించండి, కాపాడండి, కనికరిస్తురామని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఆయన సార్వత్రిక సంఘములు నేను మీరు కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. క్లియస్కోలు, కర్నూలు, ఎరుసలేం, నేను ఎరబడి ఎబ్రోను సమాధానపరచండి, నెమ్మదిపరచండి. నేను దయగల పరలోకపు తండ్రి, నేను చివరి దినాల్లో, అంత్య దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభా, మీ సన్నిధి మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు, పరిణామాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రభా, మీరు అక్కడ కొరకై ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కనికరిస్తురామని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఆయన ఈ దినాన ఆరాధించుట కొరకై మీ ప్రజలముగా, మీ బిడ్డలముగా మీ స్వరక్తం ఇచ్చుకున్నటువంటి మీ సంఘములో అంగములుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకే స్తుతిస్తున్నాం. ప్రభా, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, మయంపరుస్తున్నాం. దయగలిగిన తండ్రి, పాటలు మధురమైన స్వరాలు, దైవ జ్ఞానం, దైవాత్మను కుమరించండి. స్వరపిటికలు తాకండి, గొంతుకులు తాకండి, పెదవులు పవిత్రపరచండి. ప్రాణాత్మ శరీరముల అవయవాలు మేము మహిమ కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కనికరమగల దేవ, నమ్మకమైన దేవ, పరిశుద్ధమైన దేవ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్న దేవుడవు, మారిన దేవుడవు, మాట తప్పని దేవుడవు. ప్రభా, యుగములకు సజీవుడైన దేవా, మీ కొందనములు. ప్రభా, మీ కల్వరి శిలువలో ప్రాణం పెట్టినంతగా మీరు ప్రేమించి, నేను మీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడైన యేసు ప్రభు నామమున మీ కొందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, సమయాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మహిమ కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నేను పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధి అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, యెహోవా ఈరే దేవుడు, చూసుకున్న దేవుడు ఎందుకై స్తుతిస్తున్నాం. యెహోవా ఈరే ఆవరణం అంతా మీ సన్నిధి మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కనికరమగల దేవ, నమ్మకమైన దేవ, పరిశుద్ధమైన దేవ, నైనా మా గొంతుకులని తాకండి, పెదవులు పవిత్రపరచండి. ప్రాణాత్మ శరీరముల అవయవాలు మీ మహిమ కొరకే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవ, ఆరాధన కొరకై మీ దాసుని మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకము దయచేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఈ ఆవరణము చుట్టూ మీ పరిశుద్ధాత్మ మీ సన్నిధి అనుగ్రహించండి. ప్రభా, ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మహిమ కొరకై సిద్ధపరచమని, ఆరాధన కొరకై నన్మం సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కనికరమగల దేవ, నమ్మకమైన దేవ, అయినా మా గొంతుకులను, మా పెదవులను పవిత్రపరచండి. అవయవ భాగాలు అయినా మీ మహిమ కొరకై వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాల్లో సాయం చేస్తురండి. అయినా మంచి నైపుణ్యతతో, జ్ఞానంతో, వివేచనతో, గ్రహింపుతో ప్రభావ మీ సన్నిధిలో మేము పనిచేయటానికి, పరిచయం చేయటానికై కృప చూపించండి. మీ సన్నిధి మాతో నడిపించమని మీ సహాయం, మీ కనికరమును కోరుకుంటున్నాం. మీ దయగల స్థలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, యెహోవా ఈరే దేవా, మీకు వందనములు. మీరు చూసుకున్న దేవుడు ఎందుకే స్తుతిస్తూ, మీ దయగల స్థలకు అప్పగిస్తూ, మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పాఠ సంఖ్య కొత్త పుస్తకంలో 122, పాత పుస్తకంలో 120. హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపం తొలగించుటకు, పాపుల పాపం తొలగించుటకు నిత్య జీవమునిచన్, నిత్య జీవమునిచన్. హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధము చేరి హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించన్, నమ్రతతో దీనుడై, సంకట క్లేశం భరించన్, నమ్రతతో దీనుడై, రాక్షణ ద్వారం తెరచెను ప్రభువు, రాక్షణ ద్వారం తెరచెను ప్రభువు, నిత్య నిరీక్షణ నిచన్, నిత్య నిరీక్షణ నిచన్. హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధము చేరి. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే,
పాత పుస్తకంలో 123. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించలేమిలా. స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకే ప్రభు, మానవ జాతి కొరకే ప్రభు, సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించలేమిలా. నీదు పనులు నీ సమాజము వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, నీ రూపమున నరుణ్ణి సృజించి అధికారము నిశ్చితివి. నీ రూపమున నరుణ్ణి సృజించి అధికారము నిశ్చితివి. క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట గోరితివి, నిలువబెట్ట గోరితివి. నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిలా. నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమిచ్చి, నీ యొద్దనున్న సర్వమిచ్చి, విలువగు ముత్యము కొన్నావు, విలువగు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమను
రక్తము కార్చి రక్షించితివి, రక్తము కార్చి రక్షించితివి. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిలా. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి ఇచ్చితివి. రాజులనుగా యాజకులుగా, రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి, వారసులుగాను చేసితివి. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిలా. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి. ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి, సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సాఖ్యము వర్ణించలేమిలా. నీ ప్రభుత్వము నీదు సాఖ్యము వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించలేమిలా. స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం, కీర్తన 24 అధ్యాయము 24 అధ్యాయం 7వ వచనం నుండి 10 వచనాల వరకు మనం అందరం కలిసి చదువుకుందాం.
7వ వచనం నుండి 10వ వచనాల వరకు మనమందరం కలిసి చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల సౌందర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మనకు దయచేయను గాక. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మోకరిస్తే. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున మీకు వందనములు. ప్రభా, మీ స్వరక్తం ఇచ్చుకున్నటువంటి మీ సంఘమును మీరు ప్రేమించిన దేవుడైనందుకే స్తుతిస్తున్నాం. దయగలిగిన పరలోకపు తండ్రి, 11వ నెల 24వ తేదీ ఈ చివరి పరిశుద్ధ దినం ప్రభు దినంలో ప్రభా, ఈ 11వ నెలలో ఈ సంవత్సరం కూడా మీరు మాకు దయాకిరీటముగా అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. ఈ సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి దినముల కొరకై నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దయగలిగిన తండ్రి, సార్వత్రిక సంఘములలో పరిశుద్ధులలో ఆయా స్థలాల్లో నిలవన మీ దాసులను మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకం దయచేయండి. మీ సన్నిధి వారితో మాతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సార్వత్రిక సంఘములలో పరిశుద్ధుల్లో ఆయా స్థలాల్లో నిలవన మీ దాసులను అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి వారితో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, చదవని లేఖన భాగాల పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తుతిస్తున్నాం. దయగల పరలోకపు తండ్రి, నేను చదవని లేఖన భాగాలు నాకును మాకును విరిచి పంచిపెట్టము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు అని మీరు సెలవిచ్చిన మీ లేఖనాలను బట్టి వందనాలు. ఈ రాజు యుద్ధశూరుడైనటువంటి యెహోవా అని సెలవిచ్చిన మా ప్రభు మీకు స్తోత్రాలు. మీరు యుద్ధశూరుడైనటువంటి దేవుడవు, నాయన సైన్యములకు అధిపతియగు యెహోవా అయినందుకు నేను స్తుతిస్తున్నాం. ప్రభా, కనికరముగల తండ్రి, నమ్మకమైన దేవా, పరిశుద్ధమైన దేవా, మీకు వందనములు. మీ సన్నిధి మాతో ఉండి నడిపించండి. మీ సహాయం, మీ కనికరమును కోరుకుంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, యెహోవా దేవుడవు, చూసుకున్న దేవుడు ఎందుకై స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై మీరు మా ముందుకు తీసుకొచ్చిన మీ భాగంలో కొరకై స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయనా ప్రభా, ఈ సమయంలో ప్రభా, నాయనా మీరు మా రక్షకుడుగా, మా దేవుడుగా, మా ప్రభువుగా, మా రాజుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నిలవని మీ దాసుడు అయోగ్యుడు, అల్పుడే, మంచితనం లేనివాడు, దుమ్ముదూలైనటువంటి వాడు ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, దాసుడు నాయన బూడిద లాంటి వాడు, పనికి మాలవాడు, యుద్ధ లేనివాడు, జ్ఞానము లేనివాడు, చదువు లేనివాడు ప్రభా, మీ ఆత్మతో నింపండి. పరలోకపు ఆత్మను కుమ్మరించండి, అభిషేకించండి. మీ ఆత్మ గ్రహింపు, మీ ఆత్మ సంచారం, మీ ఆత్మ నాయన యెహోవా సంఘం మీద కుమ్మరించండి. ఇరుపక్కల మీ ఆవరింపు మీ సన్నిధి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మీరే మా దేవుడిగా, మా ప్రభువుగా ఉండి ఆరాధన కొరకి తీసుకొచ్చిన మీ భాగములను మేము అనుసరించి ఆరాధించుట్లో సహాయపడుతురామని ఆయన ప్రార్థిస్తున్నాం. ప్రభా, నాయన సాతానికి సిగ్గవమానము దయచేయండి. దాసుని జ్ఞాపకం చేసుకొని ఆత్మతో నింపండి, అభిషేకించండి, శిలవచారణ మరుగుపరచండి. ప్రభా, మాట్లాడిదేవా, మీరు మా మధ్యకి దిగిరండి, మీరు మాతో మాట్లాడి. నిలవన మీ దాసుడు బలహీనుడు, నాయన బలవంతుడైన దేవ బలపరచండి. అవయో భాగాలు నాయన తండ్రి అన్నిటినీ శక్తివంతమైన బలాన్ని మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. బలపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడును యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
కీర్తన గ్రంథం కీర్తన 24వ అధ్యాయంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగలి రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి అని మరి కీర్తనాకారుడు రాస్తూ వచ్చినాడు. గుమ్మములారా, గుమ్మములకు మన ఇండ్లకు మరి తలుపులు, గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుకునడి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడని మరి కీర్తనాకారుడు రాస్తూ వచ్చినాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మన యొక్క గుమ్మాలకి తలుపులు మరి ఉన్నాయి. మరి గుమ్మాలకి పోలుస్తూ ఉన్నాడు మానవుని దేవుడు. మరి మన యొక్క గుమ్మములు పైకెత్తుకునాలి, మన తలలు పైకెత్తుకునాలి, మన తలలు పైకెత్తుకునాలి. మనం తలలు పైకెత్తుకున్నప్పుడే మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 23వ వచనంలో మరి యోహాను భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, మరి ఆయన మరి మీరు మరి మీ తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను మరి ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేసేదమని యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాస్తూ వచ్చినాడు. అందుకే మరి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మన యొక్క తలుపులు తెరవబడుతూ వచ్చినప్పుడే ప్రభునేసు క్రీస్తు రారాజుగా మన హృదయంలోనికి వచ్చి నప్పుడే మనము మరి ప్రభు మహిమ కలిగినటువంటి రాజును మనము చేర్చుకున్నప్పుడే మనము ప్రభుని ఆరాధించగలం. ప్రభుని మన తలుపులోనికి, మన హృదయంలోనికి, హృదయం అనే తలుపులోనికి మనం చేర్చుకునకపోతే ప్రభుని మనం ఆరాధన చేయలేం. అందుకే మరి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మనల్ని మనము మన తలుపులు, మన హృదయం అనే తలుపు మరి తెరవబడుతూ వచ్చినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, మరి ఇప్పుడు మనం తలుపు వేసి వెళ్ళినామనుకోండి, మందిరానికి ఎవరు రాలేరు. తలుపు వేసి వెళ్ళిపోతే తలుపు వేసినారు, ఎవరున్నారు, ఎవరు లేరని ఎవరు రారు. మన ఇల్లు తలుపేసుకోవడం అనుకోండి, మన ఇంట్లోకి ఎవరు కూడా వాళ్ళు వాకులేసిపోయినారు, తలుపేసిపోయినారని మన ఇంటి దగ్గరికి ఎవరు కూడా రారు. వారు ఏం తొంగు చూసి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వాళ్ళకి ఎంత అవసరం ఉన్నా, ఎంత పని ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వారు వెళ్ళిపోతారు. ఇంకా కనుక ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, పురాతనమైన కాలములో పురాతనమైనటువంటి తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి, మిమ్మల్ని లేవనెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు మన పురాతనమైనటువంటి తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు? బల సౌందర్యం గల యెహోవా. ఈ రాజు ఎవరంట చెప్పండి, ఎవరంట ఈ రాజు? బల సౌందర్యం గల యెహోవా. బలము కలిగినటువంటి సౌందర్యం కలిగినటువంటి దేవుడు ఈ యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా. యుద్ధశూరుడు, బల సౌందర్యం కలిగినటువంటి ఈ మహిమగల ఈ రాజు ఎవడంటే, ఈ మహిమగల ఈ రాజు ఎవడు? బల సౌందర్యం గల యెహోవా. నీలో మనలో నీ హృదయంలోనికి, మన హృదయంలోనికి వచ్చి దేవుడు ఆరాధించబడాలని ఇష్టపడతా ఉన్నాడు. సహోదరుడు సహోదరి, బల సౌందర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా ఈ ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన మరి ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన ఏం చేస్తున్నాడంటే,
ఆయన పురాతనమైనటువంటి కాలములో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్నే ప్రేమిస్తున్నానని ఇర్మీయా 31:3 మరి సెలవిస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్నే ప్రేమించుచున్నాను గనక విడవక నీ యెడల కృప చూపుచూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృప కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు బల సౌందర్యం కలిగిన దేవుడు, యుద్ధశూరుడైనటువంటి దేవుడు. ఈ యుద్ధశూరుడైనటువంటి యెహోవా యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇజ్రాయేలుకి, ఇరాన్కి, హమాస్కి, మరి గాజా, మరి లెబనాన్, సిరియా, ఇన్ని దేశాలు మరి ఇజ్రాయెల్ మీదకి దండెత్తుతూ ఉన్నాయి. ఇజ్రాయేలీలు వారి యొక్క జీవితాల్లో వారు దేవుని మీద తప్ప ఏ దేశం మీద కానీ ఏ అధికారి మీద కానీ ఆధారపడరు. వారు దేవుని మీదనే ఆధారపడేది. వారు దేవుని మీద తప్ప ఎవరి మీద ఆధారపడరు. వారు యుద్ధానికి భయపడరు. యుద్ధానికి ఏమాత్రం కూడా జంకి వెనక్కి వచ్చేటువంటి వారు కాదు. వారు చాలా పౌరుషం కలిగినటువంటి వారు యుద్ధం యెహోవానే వారి పక్షమున చేయగలిగినటువంటి దేవుడు. అయితే వారికే మరి అగ్రదేశాలు అమెరికా కానీ మరి ఆ దేశాలన్నీ ఏం చేస్తామంటే ఇజ్రాయేలీలకి వారే సొంతంగా వచ్చి సహాయం చేసేటువంటి వారు యుద్ధాయుధాలు, అణు ఆయుధాలు, మరి క్షిపణులు, మరి ఐరన్ డ్రోములు అన్ని వారు సాయం చేసేటువంటి వారు ఇజ్రాయేలీలకి. వారు ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు సాయం చేయమని అడిగేవారు కాదు. అయితే ఇరాను అంత పెద్ద దేశమైనప్పటికీ ఇజ్రాయెల్ ఒక దెబ్బ కొట్టసరికే మరి చాలా చావు దెబ్బలో ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది. అయితే మరి భారత్ను, ఇండియాను మాకు సాయం చేయమని ఇరాను అడుగుతూ ఉంది. అయితే ఇజ్రాయేలీలు వారు చిన్న దేశమైనా మరి 90 లక్షల జనాలైనా వారు ఎవరి మీద ఆధారపడటానికి ఇష్టపడలేదు. వారు దేవుని మీదనే ఆధారపడేటువంటి వారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి ఎలాంటి వాడంటే ఆయన బల సౌందర్యం గల దేవుడు, యుద్ధశూరుడైన యెహోవా. ఆ యుద్ధశూరుడైనటువంటి యెహోవా నీలోనికి మనలోనికి వచ్చి ఆయన మరి నీలో మనలో నీతో మనతో ఆరాధించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన రాజుగా రారాజుగా ఆయన నీలో మనలో మరి మన హృదయంలోనికి వచ్చి మన జీవితంలోనికి వచ్చి ప్రభు మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకై మన కొరకై ఆశపడుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన బలము కలిగినటువంటి దేవుడు, బల సౌందర్యం కలిగినటువంటి దేవుడు, యుద్ధశూరుడైనటువంటి దేవుడు. మరి ఆయన బల సౌందర్యం కలిగినటువంటి దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తున్నటువంటి దేవుడు అంటే ఆయన నిన్ను మనల్ని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి సంతోషముగా మరి నిన్ను రక్షించి మనల్ని ఆయన సన్నిధిలో ఆరాధించాలని మరి జకరయ గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 8వ వచనం చదువుచుండండి. నేను కనులార చూచితిని గనక బాధించువారు ఇకను సంచరించకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుటకై నేనొక్క దండు పేటను ఏర్పరచదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు మన రాజు? బల సౌందర్యం కలిగినటువంటి రాజు. ఆయన యుద్ధశూరుడైనటువంటి రాజు, యుద్ధశూరుడైనటువంటి యెహోవా. మరి 2వ దినవృత్తాంతంలో యుద్ధము
యెహోవాదే. యుద్ధము యెహోవా. ఇజ్రాయెల్ పక్షాన ఎవరు చేస్తున్నారంటే యుద్ధం యెహోవాయే. యుద్ధం యెహోవాయే. ఆయన నేను కనులార చూచిందని, ఇక బాధించువారు ఇకను సంచరించకుండా తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండా దానిని కాపాటకై నేను ఒక దండుపేటను ఏర్పరచదను. దండుపేటను నేను ఏర్పరచదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎవరు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు.